ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కార్తీక మాసం కావడంతో భక్తులు కొద్ది కాలం నుంచి అత్యధిక సంఖ్యలో వస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి వేములవాడ రాజన్న ఆలయంలో సంబంధించిన ఆర్జిత సేవలన్నీ కూడా భీమన్న గుడికి తరలించడం జరిగింది. గత మాసంలో కొంత వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా మీరు దర్శనాన్ని నిలిపివేస్తారని చెప్పేసి ఆందోళనకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో తాజాగా వేములవాడ రాజన్న ఆలయం దర్శనానికి సంబంధించి భక్తులకి అవకాశం లేకుండా చేశారు ఆలయ అధికారులు. అన్ని దర్శనాలు సైతం భీమన్న గుళ్ళోనే చేసుకోవాలి అని చెప్పేసి సూచించడం జరుగుతుంది. అంటే ముందస్తు జాగ్రత్తలు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా చేస్తే ఎలా అనేటువంటి అభిప్రాయాన్ని భక్తులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎట్లా స్పందిస్తాయి హిందూ సంఘాలకు సంబంధించి గతంలో చాలా అగ్రెసివ్గా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా లఘు దర్శనమైనా కల్పించాలి అని చెప్పి సూచించడం జరిగింది. రాబోయే ఫిబ్రవరి మాసంలోనే సమ్మక్క సారలమ్మ జాతర మేడారంకి సంబంధించి పెద్ద ఎత్తున గిరిజన జాతర జరుగుతుంది. ఈ క్రమంలో సమ్మక్కకు వెళ్ళేటువంటి ప్రతి భక్తుడు దాదాపుగా వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కనీసం అప్పటి వరకైనా ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఒకవైపు వేములవాడ రాజన్న ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా కూల్చివేత కార్యక్రమం ముగిసింది. ఈ క్రమంలో భీమన్న గుడి అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు కేటాయించారు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు, భక్తుల మనోభావాలు ఎలా ఉంటాయి అనే దానిపైన, హిందూ సంఘాలు ఎలా స్పందిస్తారు అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కార్యకర్తలతో సైతం మాట్లాడినటువంటి ఆడియో రిలీజ్ అయినటువంటి నేపథ్యం. ఒకవైపు ఎట్లా మూసేస్తారు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాజన్నకు పెట్టాల్సినటువంటి మొక్కులు భీమన్నకు పెడితే ఎలా అనేటువంటి విషయం ఆయన చెప్పడం జరిగింది. అలాగే రాజన్న ఆలయాన్ని తలుపులు వాళ్ళు మూస్తే మనం తెరవడం ఎంతసేపు అని చెప్పి సైతం ఆయన చేసినటువంటి కామెంట్స్ను ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు గుర్తు తెచ్చుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా వేములవాడ రాజన్న ఆలయం సర్వతోముఖంగా అభివృద్ధి జరగాలి. ఇప్పటికే ప్రభుత్వం కొంత అమౌంట్ కేటాయించడం జరిగింది. దాదాపు 76 కోట్ల నిధులు వచ్చాయి. మరికొన్ని నిధులు రావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ విప్పు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఆలయ ఈవో, మరొక వైపు ప్రభుత్వ విప్పు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు సంబంధించి మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. భీమన్న గుళ్ళో అన్ని పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు, భక్తులందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి కోరుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉంటే, హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, హిందూ సంఘాల నాయకులు, అలాగే భక్తుల మనోభావాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.